గురుగారు, ఈశ్వర ఆజ్ఞ లేనిదే ఎండుగడ్డి కూడా రాలదన్నారు కదా! మరి ఇప్పుడు ప్రస్తుత కాలం జరుగుతున్న చిన్న పిల్లల మీద లైంగిక దాడులున్నాయి గదా! చేసిన వాడు బుద్ధి మందగించి వాడి బుద్ధి లోపం వల్ల చేస్తుండొచ్చు. కానీ పుట్టిన పిల్లవాడు ఏ కర్మ చేయడు గదా! పిల్లగాడు గాని, పిల్ల గాని, చిన్న పిల్లలు. చిన్న పిల్లలు. సో, అవునా? ఇంతేనా? అంటే దీని మానవీయమైనటువంటి జ్ఞానంతో, మనుష్య జ్ఞానంతో ఆలోచన చేస్తేనేమో ఇది తప్పుగానే అంటుంటారు. ఇది వాస్తవంగా తప్పే. ఏ అభం శుభం తెలియని ఆ పసిప్రాయాన్ని అలా చిదిమి చిందేసి అంత అఘాయిత్యం చేయడం అనేది భగవంతుడు చూస్తూ ఎందుకున్నాడు? భగవంతుడు ఇవి చేయించే పాత్రలో ఉన్నప్పుడు ఎందుకు అంత చేయించాలి? అసలు దేవుడు ఇలా చేయించవచ్చా అని చాలామందికి అర్థమయ్యే విషయమే, ఇది సత్యమే. నేనైనా ప్రాథమికమైన జ్ఞానంతో ఇలాగైనా ఆలోచన చేస్తాను. కర్మ బలీయమైంది, విధి బలీయమైంది, కాలం అంతకన్నా బలీయమైంది. నేనేమంటానంటే, వెలిగేది అగ్ని అయినప్పుడు, అగ్నికి ఆహుతయ్యేది పాత్ర అయినప్పుడు, కానీ దానిలో ఉడుకుతున్నది అన్నం. ఉడికేది అన్నం, అగ్నికి ఆహుతై కాలుతున్నది పాత్ర, వెలిగిస్తున్నది అగ్ని. ఇందులో ఎవరి ధర్మం ఎవరితో అన్వయం చేస్తాం, ఎవరి ధర్మానికి ఎవరు బలి అయిపోతున్నారు? ఒక అన్నం ఉడకడానికి పాత్ర అగ్నిని తట్టుకొని తనలోని యొక్క సహజమైన వేడి ధర్మం చేత అన్నాన్ని ఉడికిస్తుంది, కానీ తినేవాడు వేడు. అర్థమవుతుందా? కర్మ అనేది ఆ అభం శుభం తెలియని పసిబాల చేసి ఉండకపోవచ్చు, చేసింది అనుకున్నా అది ఈ జన్మదై ఉండకపోవచ్చు. ఉత్తర జన్మలో చేసినటువంటి ఆ యొక్క పాపము కర్మ తీరక దానికి ప్రతిరూపమైన కర్మ శిక్ష ఈ జన్మలో అనుభవించేది ఉండవచ్చు కర్మ సిద్ధాంతం ప్రకారంగా. కానీ ఆ బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులది కూడా ఉండవచ్చు. ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఏదో పదార్థం తిని ఉంటాం, తెల్లారి లేచేసరికి నోరు శుభ్రపరచుకోకపోతే డే మొత్తం నోరు దుర్గంధం కొడుతుందా లేదా? కర్మ కడుక్కోకుండా చచ్చిన ప్రతి జన్మ కూడా ఏదో జన్మల దాని వాసనను అనుభవించక తప్పదు. నోరు కడుక్కోక మన నోరు మనమే దుర్గంధం ఆస్వాదించినట్లే ఏ జన్మకు ఆ జన్మకు కర్మ కడుక్కోకపోవడం వల్లనే వచ్చే జన్మ లోపల అది ఏ రూపకంగా అనుభవిస్తామో మనకే తెలియదు. అది పసిపిల్లనా, వృద్ధుడా, యవ్వనవతియా, వయసుతో ఉన్నవాడా, వృద్ధుడై ఉన్నవాడా, మనకు సంబంధం లేదు. జన్మనే. ఆ జన్మకు పరిత్యాగంగా దానికి సమసమానమైనటువంటి శిక్ష మాత్రం పడుతుంది. ఇందులో ఆ అమ్మాయి సరాసరి సీతాదేవిలాగా భూగర్భం నుంచి రాలేదు కదా, ఆకాశం నుంచి రాలేదు కదా, ఒక పతి పువ్వులో పుట్టలేదు కదా, ఎల్లమ్మ తల్లిలాగా ఒక తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డ కదా. వారి యొక్క కర్మ గర్భశోకాన్ని వీళ్ళు అనుభవించాలని ఉంటుందేమో. అభిమన్యుడు చనిపోయిన తర్వాత సుభద్రాదేవి అక్కడ వెళ్ళి ఏడుస్తుందంట కురుక్షేత్రంలో, అభిమన్యు అభిమన్యు అని. అర్జునుడు పోయి వారిస్తూ ఉంటే అప్పుడు అభిమన్యుడు ఏదైతే చనిపోయిన ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో లక్షల మంది, వేల మంది శవాలై పడి ఉంటారు. కానీ సుభద్రాదేవి మహారాణి కదా, అర్జునుని భార్య. అప్పుడు కృష్ణుని అంటదంట, అన్నా ఎందుకు నా కొడుకుకి దుర్గతి అని. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఏం చెప్తాడో తెలుసా? ఎవరు చేసుకున్నది వాళ్ళే అనుభవించక తప్పదు. నువ్వు ఏది విత్తి నాటావో అదే కోసుకొని తినక తప్పదు. సొంతం చెల్లెలకి ఆ ధర్మబోధ చేశాడు కృష్ణ పరమాత్మ. ఇక మనం ఎంతటోళ్ళని చెప్పండి. అర్థమవుతుందా? పసిపిల్ల మీద అటువంటి దురాగతం చేయడం ఎవరికి ఇష్టం ఉండదు. మనిషే పుట్టిన ఎవరికి ఇష్టం ఉండదు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా దాన్ని ఖండించవచ్చు, కానీ అకారణంగా అయితే ఏది జరగదు కదా. నువ్వే చెప్పావు, అకారణంగా అయితే ఏం జరగదు. ఏదో ఉండి ఉండాలి, జరిగి ఉండాలి, అంతే. అర్థమైందా? అదే వంశవృక్షంలో పుట్టిన తండ్రికి బిడ్డలు, ఆ బిడ్డలకు బిడ్డలు పుడితే అదే వంశవృక్షంలో వచ్చే పాపకర్మలే సంక్రమిస్తాయి. బ్రీడింగ్ ఎక్కడుంటుందో వచ్చి పడిందంటే మళ్ళీ దాని వేడైతే. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఒక మెటల్ తయారు చేసేటప్పుడు ఒక స్క్రూ, ఒక బోల్టు, లేదా ఒక ఏదైనా ఒకటి హుక్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ లోహమును ప్యూరిఫై చేస్తుంది, బాగా కరగబోసి దాంట్లో తుప్పు పోగొట్టి దాన్ని కరెక్ట్ స్ట్రాంగ్ చేస్తుంది అనమాట, మెటలైజేషన్.
ఆ మెటల్ని స్ట్రాంగ్ చేసిన తర్వాత దాన్ని ఒక ఆకారం లోపల మరిచి మనకిస్తారు. ఎందుకు? అది దృఢంగా ఉండాలని, 4 రోజులు అది మన్నికలోకి రావాలని, 4 రోజులు అది గట్టిగా పనిచేయాలని చెప్పేసి అలా దాన్ని మాడిఫై చేసి దాన్ని స్ట్రాంగ్ చేసి మనకిస్తారు. అవునా? అందుకే జన్మను కూడా మనం లోహం వలె శుద్ధి చేసుకోవాలి, మాడిఫై చేసుకోవాలి. తర్వాత ఉత్తర జన్మ తీసుకోవాలి. ఈ జన్మలో తుప్పు ఇలాగే పెట్టుకొని గుట్టుకోమంటాము, వచ్చే జన్మలో మంచిగా నడవమంటది. ఏం నడుస్తుంది? ఏం నడుస్తుంది? మట్టిలో తుప్పు పట్టిన లోహానికి మీన వర్ణం వేసి తీసుకుపోయి మార్కెట్లో అమ్ము, వాడు తీసుకుపోయిన వారానికి తెచ్చి కంప్లైంట్ ఇస్తాడు. మళ్ళా ఇవ్వడా? అది జీవితం కూడా అంతే. అందుకే సత్కర్మే సదా ఈశ్వరుని యొక్క ఆజ్ఞ. సత్కర్మ ఎప్పటికీ సత్కర్మనే, దుష్కర్మ ఎన్నటికైనా దుఃఖమే. అందుకే మనల్ని భగవంతుడు కాపాడతాడని మాత్రం చెప్పలేదు వేదం. భగవంతుని యొక్క ఉనికిని వేదం ఏం చెప్పింది? ఒక చైతన్యంతో పోల్చింది వేదం. ఆ చైతన్యాన్ని ఆవిష్కరించడానికి యజ్ఞం చేయమన్నది, ప్రకృతి ఆరాధన చేయమన్నది, దానికి తదితర ఉపచారాలు తంతులు ఇచ్చింది వేదం. కానీ వేదం మానవాళికి ఇచ్చిన ధర్మం ఏంటో తెలుసా? ధర్మో రక్షతి రక్షిత. ధర్మానికి ఇంకొక పదం ఏమున్నది? ఆచారం. మీన్స్ సదాచారం, మంచి పనులు, మంచి నడవడిక, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సౌశీల్యము, శీలము, ఇవన్నీ వస్తాయి. ధర్మం అంటే ఏందా అంటే ఇవన్నీ వస్తాయి. అర్థం కాలే? రైట్.